విజయవాడ సిఐడి కార్యాలయానికి చంద్రబాబు చేరుకున్నారు. చంద్రబాబుపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు కూడా చేశారు. అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ సిఐడి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మరోపక్క పార్టీ శ్రేణులు ఐఆర్ఆర్, మద్యం, ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే సిఐడి అధికారులకు పూచీకత్తు సమర్పించడానికి కార్యాలయానికి అయితే చేరుకున్నారు. మద్యం కేసులో గుంటూరు సిఐడి కార్యాలయానికి వెళ్లనున్నారు చంద్రబాబు. ఆయా కార్యాలయాల్లో పూచీకత్తులు, బాండ్ సమర్పించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, అంటే సిఐడి అదేవిధంగా ఇతర కార్యక్రమాలు ఇతర కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ రావడంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం వచ్చారు. వ్యక్తిగత పూచీకత్తు సమర్పించమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే ఐఆర్ఆర్ ఒకటి, ఇసుక ఒకటి, మద్యం ఒకటి, ఈ 3 కేసులకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ తీసుకున్నారు. యాక్చువల్గా ఆయన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కి సంబంధించి రెగ్యులర్ బెయిల్ లో కొనసాగుతున్నారు. ఆరోగ్యానికి సంబంధించి ఫస్ట్ బెయిల్ వచ్చింది, తర్వాత రెగ్యులర్ బెయిల్ కంటిన్యూ అయింది. తర్వాత సిఐడి 3 కేసులు పెట్టడంతో సిఐడి కార్యాలయానికి చేరుకుని దీనికి సంబంధించిన ప్రొసీజర్ పూర్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే హైకోర్టు వ్యక్తిగత పూచీకత్తుకు సంబంధించి ముందస్తు బెయిల్ నిర్వహణలో కీలక పాత్ర కాబట్టి 1 వారం రోజుల్లో క్లియర్ చేయమని చెప్పింది. ఈ రోజు ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నారు. ప్రధానంగా సిఐడి నమోదు చేసిన కేసుల్లో ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారం, ఇసుక అంటే అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించి, అదేవిధంగా మద్యం, అక్రమ మద్యం అమ్మకాలకు సంబంధించి ఈ 3 కేసుల్లో చంద్రబాబు మీద ఫైల్ చేసింది. అయితే ఆయన హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు 2-3 విచారణల తర్వాత రెగ్యులర్ బెయిల్ ముందు స్కిల్ దాంట్లో ఇచ్చింది. ఇప్పుడు ముందస్తు బెయిల్ ఏమో ఈ 3 కేసులకి సంబంధించి ఇచ్చింది. ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తున్నది. చంద్రబాబు జిల్లా పర్యటన చేస్తున్నారు, జిల్లాల వారీగా పర్యటనిస్తున్నారు. ఇలాంటి టైంలో లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళటం కోసం ముందస్తు బెయిల్ అనేది ఇంపార్టెంట్. లేకపోతే కోర్టు కేసులు, తలనొప్పి వ్యవహారాలు ఉంటాయి కాబట్టి అందుకు సంబంధించి కోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో ఆయన ఈ ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి ముందస్తు బెయిల్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.